మిత్రులారా నమస్తే. అందరూ అనుకున్నట్టుగానే మహారాష్ట్ర ఫలితాలు అక్కడ అధికారంలో ఉన్నటువంటి మహాయుతికి అనుకూలంగా వచ్చాయి. ఇక మీడియా భాషలో చెప్పాలంటే మహాయుతికి అనుకూలంగా ఒక సునామీ వీచింది అని చెప్పేసి చెప్పుకోవాలి. అంతా బాగానే ఉంది. అక్కడ ఏం చేస్తే ఎవరు ఇంత ఘన విజయాన్ని సాధించారు, ఏం చేయలేకపోవడం వల్ల మహావికాస్ అఘాడీ ప్రతిపక్ష కూటమి ఇంత ఘోర పరాజయం పాలైంది అనేటటువంటి విశ్లేషణ తర్వాత చూద్దాం. కానీ నేనైతే ఇంతకు ముందే ఒక వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పున్నాను. అక్కడ ప్రతిపక్షాలు ముఖ్యమైనటువంటి కాంగ్రెస్, శరద్ పవార్, ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాకరే, శివసేన కాకుండా అక్కడ చాలా పార్టీలు రంగంలో ఉన్నాయి. మాయావతి బీఎస్పీ కానీ, ఎంఐఎం కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా రంగంలో ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఒక ప్రణాళికాబద్ధంగా బీజేపీ వారు, ఆర్ఎస్ఎస్ వారు చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యూహరచనతో ముందుకు వెళ్ళారు. ఈసారి ఆర్ఎస్ఎస్ చేసినటువంటి పని ఇక ఎప్పుడు చరిత్రలో చేయలేదేమో. కొన్ని వేల చిన్న చిన్న మీటింగులు పెట్టినట్టు, ప్రతి ఇంటికి తిరిగినట్టు, అక్కడ ప్రతి ఇంటి దగ్గర కూడా వెళ్ళి బటెంగేతో కటెంగే, విడిపోయారా చెడిపోతారు, నాశనం అయిపోతారు అని చెప్పేసి చెప్పి ఇట్లాంటివన్నీ చేసే చాలా కారణాలు ఉన్నాయి. కానీ అక్కడ హిందుత్వ గెలిచిందని ఒక మాటతో స్వీపింగ్ కామెంట్ మనం చేయలేం. కానీ ప్రతిపక్షాల యొక్క అశక్తత, అసమర్థత, గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోలేకపోవడం ఇదంతా ఉన్నది. కానీ ఉదయం నుంచి నేను ఇండియా టుడే ఆ ఛానల్ చూస్తూ ఉన్నాను. ఆ ఛానల్లో వాళ్ళు అక్కడ మెయిన్ యాంకర్ రాహుల్ కానీ, రాజ్దీప్ సర్దేశాయి వీళ్ళందరూ కూడా డిస్కషన్స్కి కూర్చుంటారు కదా. ఇక వాళ్ళు ఇక ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ విధమైనటువంటి వేషాలు, ఎగురుళ్ళు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఆ కుప్పిగంతులు అవన్నీ కానీ బీజేపీకి మాత్రం అంత ఆనందకరమైనటువంటి వార్త కాదు ఈ ఫలితం. ఎందుకు ఇలా చెప్తున్నావంటే, కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వచ్చు, కానీ బీజేపీకి సొంత కాళ్ళ మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి బలం అయితే అక్కడ రాలేదు కదా కేంద్రంలో. అటు నితీష్ కుమారు, ఇటు చంద్రబాబు ఇద్దరూ కానీ ఏమాత్రం వెనక్కి లాగినా ఆ ప్రభుత్వం అడుగడుగునా గండంగానే గడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఘన విజయమే సాధించింది. కానీ ఇక్కడ శివసేన, ఏక్నాథ్ షిండే, అలాగే అజిత్ పవార్, ఎన్సీపీ ఈ రెండు గ్రూపులు వాళ్ళ యొక్క బలం తగ్గినప్పటికీ, బీజేపీ బలం కొంచెం పెరిగినప్పటికీ బహుశా 120 అరౌండ్ 120 రావచ్చు బీజేపీకి. ఇంకా 1-2 పెరగవచ్చు లేదా తరగవచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి ఫలితాలను బట్టి. కానీ ఏది ఏమైనప్పటికీ 145 కావాలి అవుట్ ఆఫ్ 288. అంటే ఒక పార్టీకి. ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నా, వాళ్ళందరూ కూడా ఒక అలయన్స్లో పోటీ చేశారు కాబట్టి ఒక మాట మీద ఉంటారు కదా అని అనవచ్చు. పాపం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడండి, ఎప్పుడూ అధికమైన సీట్లు వాళ్ళకే, కానీ మైనారిటీలో ఉన్నటువంటి గ్రూప్కే ముఖ్యమంత్రిని ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ని దెబ్బతీయాలి లేదా ఎన్సీపీని దెబ్బతీయాలి. వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఉనికిని కాపాడుకోవాలంటే సరే, మనం పదవిని కోల్పోయినా సరే, వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టైనా సరే మనం అధికారంలో ఉండాలిరా, ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంలోనే ఉంచాలనేటటువంటి టాక్టిక్స్తో వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఈసారి కూడా చూడండి, దాదాపు 120 సీట్లు వస్తున్నప్పటికీ కూడా మరి దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేయగలరా? అలా చేస్తే ఏకనాథ్ షిండే ఊరుకుంటాడా? ముఖ్యమంత్రి అదిగో ఆ హామీ మీదే ఆయన శివసేనని చీల్చుకొని ఇక్కడికి వచ్చాడు కదా. అజిత్ పవార్ ఊరుకుంటాడా? ఆయన్ని బుజ్జగించకపోతే ఏం జరుగుతుంది?
మహారాష్ట్రలో ఎన్నికల ముందు జరిగినటువంటి యుద్ధం కాదు, అసలు యుద్ధం ఇప్పుడు. అక్కడ ఎప్పుడూ ఇంతే పాలిటిక్స్. శివసేన ఏమి మంచి ఆవు పాలతో కడిగినటువంటి పార్టీ ఏమి కాదు, ఒకప్పుడు హిందుత్వ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చినటువంటి పార్టీనే. కానీ అక్కడ ఉద్ధవ్ ఠాకరే నుంచి ఏకనాథ్ షిండే విడిపోవడము ఇదంతా కూడా మనం జరిగింది. అప్పుడు పార్టీని ఉద్ధవ్ ఠాకరేని పక్కన పెట్టడం కోసం, శరద్ పవార్ని పక్కన పెట్టడం కోసం, కాంగ్రెస్ని పక్కన పెట్టడం కోసం ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు దాదాపు ఒక 50 సీట్లు వచ్చినాయి అనుకుందాం. ఇంకా ఫైనల్ సాయంత్రానికి కానీ మనకు ఫిగర్ రాదు. కానీ డబల్ వచ్చినాయి కదా, ఏకనాథ్ షిండే కంటే డబల్ సీట్లు బీజేపీకి వస్తున్నాయే. మరి బీజేపీ దాన్ని నడిపించినటువంటి ఫడ్నవీస్ అంతకుముందు ముఖ్యమంత్రి కూడా చేశాడు. ఆయన ముఖ్యమంత్రి చేయాలనేటటువంటి వాదన వాళ్ళు చేస్తారు కదా. బీజేపీలో ఉన్నటువంటి లోకల్ నాయకత్వం ఊరుకుంటుందా? మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వం ఊరుకుంటుందా? మాకు ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి మాకు ముఖ్యమంత్రి పదవి ఉందని. సరే, అలా చేస్తే ఏకనాథ్ షిండే నేను తప్పుకుంటాను, ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేయండి అని ఏకనాథ్ షిండే ఒప్పుకుంటాడా? ఒకవేళ ఇప్పుడు ఒప్పుకున్నా తర్వాత ఏం జరుగుతుందో, మెడ మీద ఎప్పుడు బీజేపీ మెడ మీద కత్తి ఒకటి వేలాడుతూనే ఉంటుంది కదా. ఏమో మళ్ళీ ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ వెనక్కి వెళ్ళిపోయి శివసేన, ఎన్సీపీ 2 గ్రూపులు కలిసిపోతే, అందుకని వాళ్ళను బొజ్జగించడం కోసం బీజేపీ పాపం వెనక సీట్లో కూర్చోవలసినటువంటి అగత్యం ఉందన్నమాట. అందుకనే యుద్ధం ముగియలేదు, అసలు యుద్ధం మొదలు కాలేదు మహారాష్ట్రలో. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. చూద్దాం తమాషా ఎలా ఉంటుందో. అంత విచిత్రం, ఎంత విచిత్రం అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళందరూ గోధి మీడియా అని ఎందుకంటారో నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు, అని ఇవాళ చూస్తూ ఉంటే అర్థమైందనమాట. ఒక పక్క జార్ఖండ్లో ఇండియా అలయన్స్ కూటమి వాళ్ళు గెలుస్తున్నారు, అక్కడ మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వస్తున్నారు. కానీ వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఇక్కడ మాత్రం విపరీతంగా ఒకటే గొడవ, మహారాష్ట్ర గురించి, బీజేపీ గురించి, మోడీ గురించి, అది ఇది. ఇంకో వీడియోలో చెప్తాను మీడియా కుప్పిగంతులు. ఇప్పుడు మాత్రం మహారాష్ట్రలో యుద్ధం ముగియలేదండి, అసలు యుద్ధం ప్రారంభం కాలేదు, అసలు యుద్ధం ఇప్పుడే ఉంది. బీజేపీ ఏ విధంగా ట్యాకిల్ చేస్తుందో ఏకనాథ్ షిండేని, అజిత్ పవార్ని చూడాలి. ప్రస్తుతానికి బుజ్జగించి బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నప్పటికీ కూడా మెడ మీద కత్తి పెట్టుకొని తిరుగుతూ ఉండాల్సిందే, పక్కలో ఒక పామును పెట్టుకొని పడుకొని ఉండాల్సిందే. పరిపాలన అనేటటువంటిది అక్కడ ఎప్పుడూ కూడా కేంద్రంలో ఎలాగ నరేంద్ర మోడీకి ప్రమాదం పక్కనే పొంచి ఉంటుందో, మహారాష్ట్రలో కూడా బీజేపీ ఒకవేళ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే ఆ ప్రమాదం ఉంటుంది. లేదా ఏకనాథ్ షిండేకి ఇస్తే బీజేపీలో వ్యతిరేకత చాలా వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. సో అసలు యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది మహారాష్ట్రలో. ఇది మిత్రులారా ఈ క్షణానికి నేను చెప్తున్నటువంటి నా అభిప్రాయం ఇది. తర్వాత చూద్దాం ఏమవుతుందో సాయంత్రానికల్లా. జార్ఖండ్లో మాత్రం క్లియర్గా మెజారిటీ వైపు దూసుకుపోతుంది ఇండియా అలయన్స్. చూద్దాం సాయంత్రానికి పరిణామాలు ఎలా ఉంటాయో. మహారాష్ట్రలో మాత్రం యుద్ధం అయితే ఇప్పుడు మొదలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.